మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అనంతపురంలోని ఓల్డ్ టౌన్ ఆసార్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కుల మతాలు భేదం లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ఆసార్ యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా ఇలా ఉచిత వైద్య శిబిరం క్యాంపు నిర్వహించడం జరుగుతోంది అని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మొబీన్ తాజ్. ఇవాళ మిలాదున్-నబీ సందర్భంగా ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చెప్పాల్సింది ఏమనుకుంటే ఫస్ట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫ్రీక్వెంట్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఆరోగ్యం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. రోజు కంపల్సరీ 45 minutes వాక్ అయితే కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కంపల్సరీ ఇయర్లీ వన్స్ బ్లడ్ ప్రెషర్, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి బేసిక్ చెకప్స్ మ్యాండేటరీగా చేసుకుంటూ ఉండాలి. గత 4-5 yearsగా చేస్తున్నామండి. అండ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేయడం లేదు. ఈ ఓల్డ్ టౌన్ అనేది చాలా లైక్ అనంతపూర్కి మెయిన్ హార్ట్ లాంటిది. చాలామంది ప్రజలు లైక్ ద నీడీ వన్స్ అంతా ఓల్డ్ టౌన్లో చాలామంది ఉంటారు. సో అండ్ ఇట్ ఈస్ వెరీ యాక్సెసిబుల్ ఏరియా, అంతే తప్ప వేరే ఉద్దేశం. అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఇక్కడ మీలాదున్-నబీ పర్వదినం సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ యూత్ కమిటీ వాళ్ళు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఆర్థోపెడిక్, గైనకాలజిస్టు అండ్ జనరల్ సర్జరీ. నేను డాక్టర్ బి మొహమ్మద్ గౌసు, ఎంకల్ డాక్టరు, ఆర్థోపెడిక్ సర్జన్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ హాస్పిటల్లో. మేడం మొబీన్ తాజ్ గారు గైనిక్ స్పెషలిస్టు, శాషావరి జనరల్ సర్జను. అందరూ కలిసి ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఇక్కడ పేద ప్రజలకి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ చెకప్తో పాటు ఎముకల ప్రాబ్లము, గైనిక్ ప్రాబ్లము, జనరల్ సర్జరీ ప్రాబ్లంతో పాటు అన్ని మాత్రలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మానవాళికి ప్రతీక మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన మంచి కార్యక్రమాలకి అన్ని చూసుకొని మనం ఇక్కడ మెడికల్ క్యాంపు జరగడం జరుగుతుంది. సో మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ తమ వ్యాధుల గురించి అవగాహన తెచ్చుకొని ఎముకల గురించి అయినా కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ అయినా కానీ, సర్జరీ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇక్కడ ఉపయోగించుకోవాల్సిందే కోరుచున్నాము. అందరూ ఇక్కడ మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుచున్నాము. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన మీలాదున్-నబీ యూత్ కమిటీకి మేము కృతజ్ఞిస్తున్నాము. ఫస్ట్ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తాము. ఏమి ప్రాబ్లం ఉంది, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఇక్కడ మెడికల్ ఇక్కడే అన్ని ఫ్రీగా ఉచితంగా ఇచ్చిస్తున్నాము. ఏదైనా పెద్ద సమస్య ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి మేము రెఫర్ చేస్తున్నాము. అక్కడ నుంచి ఉచితంగా మీరు ఏమైనా ఎక్స్రేలు అయినా కానీ, స్కానింగ్ అయినా చేయించుకొని తదుపరి ఏమన్నా అవసరం ఉంటే ఆపరేషన్లు కింద అక్కడ చేయించుకోవాల్సిందే కోరుచున్నాము. అందరికీ నమస్కారము. నా పేరు ఆరిఫ్ బాషా. మేమంతా ఆసార్ యూత్ కమిటీ నుంచి అంతా కలిసి మిలాదున్-నబీ మొహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన శుభ సందర్భంలో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. మేము ఏమంటే మా ప్రవక్త శాంతిని ప్రోత్సహించినట్లు మేము కూడా పేద ప్రజలకి ఏం కావాలి, విద్య, వైద్యం, ఆహారం కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. విద్య కూడా ఇక్కడ తక్కువ రేటుతో స్కూల్లోనే సార్ గారు చేస్తున్నారు. అలాగే మేము వైద్యం ఉచితంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి ప్రముఖ డాక్టర్లతో డాక్టర్ మొహమ్మద్ గౌస్ గారు, డాక్టర్ మొబీన్ తాజ్ గారు, డాక్టర్ సయ్యద్ శాషావలి గారు వీరి చేత వైద్యం అందించి మాత్రలు కూడా ఉచితంగా అందించి పేద ప్రజలకి మేము గత 9 సంవత్సరాల నుంచి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అందరూ మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ఐకమత్యంగా కలిసి ఉండాలని, అలాగే ఈ మీడియా ప్రేక్షకులు కూడా, మీడియా ప్రతినిధులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దిన సందర్భంగా ఈ దినం మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నాము ఆసార్ కమిటీ తరఫున. ఈ మెడికల్ క్యాంపును గత 9 సంవత్సరాలుగా నడిపిస్తున్నాము మేము. ఇందుకు ఎంతగానో తోడ్పడిన ఇక్బాల్ సార్ గారు, ప్రశాంత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ ఇక్బాల్ సార్ చాలా కృతజ్ఞతలు, అలాగే మీడియా మిత్రులు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కుల మతాలకు అతీతంగా ఎవరన్నా కూడా వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని మాత్రలు కూడా ఫ్రీగానే ఇస్తున్నాము. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా, ఆర్థో అయినా కూడా, జనరల్ అయినా కూడా, గైనిక్ అయినా కూడా మనకు ఇక్కడ చూస్తారు. ఏ వ్యాధికి సంబంధించినా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. దాదాపు ఇప్పటి వరకు 500 మంది దాకా వచ్చి చూపించుకోవడం లేదు సార్ పొద్దునంటే.
ఇంకా వస్తూనే ఉన్నారు. అందరికి కూడా సరిపడే మాత్రలు మేడం వాళ్ళు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు, సార్ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.